శివాంశు ఎవడున్నాడు అంత ఆనందంగా ఉన్నాడు అని పిలుచుకురా అన్నాడు. అలెగ్జాండర్ దానికి వెళ్తా. అలెగ్జాండర్ సైనికుడు వచ్చాడు. సైనిక అధికారి వచ్చాడు. అయ్యా మిమ్మల్ని మా గురువుగారు పిలుస్తున్నారు, మా రాజుగారు పిలుస్తున్నారు, రండి అన్నాడు. పని ఆడిదా నీదా అన్నాడు. పని ఆడితే నాదే అన్నాడు. ఆయన మరి ఆడే రమ్మన్నాడు. షాకు అలెగ్జాండర్ షాకు. అలెగ్జాండర్ అంటే ఎవరు? చక్రవర్తి. నరికి పారేస్తాడు అంతే, ఇంకో మాట ఉండదు. అలా ఏంటో నన్ను రమ్మంటాడు ఏంట్రా, నువ్వు తాగేసున్నావా? అవునండి అలాగన్నాడు. సరే సంగతి చూద్దాం పదరా అని దగ్గరికి వెళ్ళి సర్రమని కత్తి తీశాడు. తీగానే ఆయన ఆడకి ఇలా చూశాడు. ఆ కత్తి లోపల పెట్టు, ఎందుకంటే నువ్వు నా తల అడిగినాక నా తల పైనుంచి దొల్లిపోవటం నీతో పాటు నేను కూడా చూస్తాను అన్నాడు. అర్థమైందా? నా తల నా మెడ మీద నుంచి దొల్లిపోవడం నీతో పాటు నేను కూడా చూస్తాను అంటే నేను ఎవరిని? ఆత్మని. నువ్వు దేహాన్ని నరకాలు నన్నేం పేగలవు అన్నాడండి రియల్గా. అనగానే ఫస్ట్ టైం అలెగ్జాండర్ తన కత్తి లోపల పెట్టేశాడు. ఫస్ట్ టైం ఆయన చరిత్రలో రాసుకున్నాడు ఇది. ఫస్ట్ టైం నన్ను ఒక యోగికి సరెండర్ అయిపోయాను నేను. అంటే యోగి అంటే అంత పవర్ఫుల్. మీరు ఉన్న మార్గం ఏంటనుకున్నారు? మనందరూ ఎవరు? యోగులు. తస్మాన్ యోగి బాబా అర్జున. యోగి అవ్వాలి మనం. ఎందుకు అవ్వాలి? అలెగ్జాండర్ కూడా సరెండర్ అయిపోతాడు మనకి, యోగికి. అందుకే ఎన్లైటన్మెంట్. యోగి అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్. అంతే అలా అయిపోతారు, అంతే. అది పవర్. అది నీతో పాటు నేను కూడా చూస్తాను. నా తల దొల్లిపోవటం ఆ కత్తిలో ఆపబెట్టు, అది పెద్ద గొప్ప విషయం కాదు అన్నాడు. అనగానే ఆయన తెలివి కూడా కత్తిలో ఆపడు. అదే సార్ నన్ను నరకండి సార్ అంటే ఆయన నరికేస్తాడు. వాళ్ళు మృగం బయటకు వస్తుంది. వీడు ఎప్పుడైతే ఎలా లేచి వాడు కిల్ అయిపోతాడు. ఇది ఎనర్జీస్ యొక్క ప్రవాహం. దీన్ని వేవ్ లెంగ్స్ అంటారు అనమాట స్పిరిచువల్ లాంగ్వేజ్లో. అందుకని మీ వేవ్ లెంగ్త్ మీ కంట్రోల్లో ఉండాలి ఫస్ట్. అప్పుడు 70% బాగా మాయమైపోతుంది. ఆశ్చర్యపోతాడు అలెగ్జాండర్. అడుగుతాడు, ఏం చేశాను నన్ను, నాకు కత్తి ఆవులు పెట్టేశాను అంటాడు. అసలు ఎంత ఆనందం ఉన్నారు మీరు. నీకు ఆనందం కావాలా అంటాడు. అవును అంటాడు. మరైతే దాని కూడా నేను నగలో నాట్యాలు ఈ కిరీటాన్ని అవతల పారేసి నదులకి వెళ్ళి స్నానం చేసి గోచికొట్ట కట్టుకో కూర్చో అంటాడు. నేను రావాలా? ఇప్పుడు కాదులేండి అంటాడు. తర్వాత ఎప్పటికీ వెళ్ళలేడు. అందుకే అలెగ్జాండర్ 2 చేతులు బయట పెట్టి నేను వెళ్ళలేకపోయాను, ఉత్తి చేతులు వెళ్తున్నానని చెప్తాడు. తన శవయాత్రలో చేతులు బయట పెడతాడు అన్నమాట. ఓకే, సో ఫైనల్ ఎక్కడికి వచ్చాం మనం? నిష్కళంకం. ఓకే, ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా? టైం ఎంత అయిందమ్మా?